Hello everyone, welcome to our channel Learners Pro by Reshma. Right, I hope everyone is doing good. నేను కూడా చాలా బాగున్నాను. ఈ 3 days నేను ఎందుకు వీడియోస్ చేయలేదు అని అంటే బికాజ్ ఆఫ్ బక్రీద్. ఐ వాజ్ బీన్ టు మై హోమ్ టౌన్. ఇవాళ రిటర్న్ వచ్చాను కాబట్టి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ విల్ బి డూయింగ్ ది క్లాసెస్ అండ్ ఆల్. సరే, ఇవాళ న్యూస్, ఐ మీన్ 2 days బ్యాక్ న్యూసే ఇది. కాకపోతే ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే ఆర్బీఐ రెపో రేటు 50 basis pointsని తగ్గించింది. వాట్ ఎగ్జాక్ట్లీ అసలు రెపో రేట్ అంటే ఏంటి, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించింది? 2025 ఇయర్కి సంబంధించి ఆర్బీఐ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 3వసారి ఈ రెపో రేట్ని తగ్గించడం ఆర్బీఐ. దిస్ ఈజ్ ఫర్ ద 3rd time ఇట్ హ్యాడ్ హ్యాపెండ్. ఫిబ్రవరిలో 25 basis pointsని తగ్గించింది, అదేవిధంగా ఏప్రిల్లో ఇంకొక 25 basis pointsని తగ్గించింది, ఇప్పుడు జూన్లో వచ్చేసి 50 basis pointsని తగ్గించింది. యాజ్ ఎ హోల్ మనకి ఎన్ని 25 + 25 + 50 ఓవరాల్గా 100 basis pointsని తగ్గించింది. ఇప్పుడు రెపో రేట్ వచ్చేసి ఎంత అంటే 5.50%. అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రెపో రేట్. అసలు రెపో రేట్ అంటే ఏంటండి ఎగ్జాక్ట్గా అనంటే బేసిక్లీ ఆర్బీఐ దగ్గర నుంచి కమర్షియల్ బ్యాంక్స్ కొంత అమౌంట్ని తీసుకుంటుందన్నమాట. బారో చేసినప్పుడు, ఐ మీన్ లెండ్ చేసినప్పుడు ఆర్బీఐ ఒక ఇంట్రెస్ట్ రేటుకి వాళ్ళకి లోన్స్ని గ్రాంట్ చేస్తుంది కమర్షియల్ బ్యాంక్స్కి. ఆ ఇంట్రెస్ట్ రేటే రెపో రేట్. అదేవిధంగా రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అని అంటే ఆర్బీఐకి కొంత అమౌంట్ కమర్షియల్ బ్యాంక్స్ ఇస్తాయి. అంటే ఆర్బీఐకి ఏం అవసరం అండి, ఆర్బీఐయే అందరికీ ఇస్తుంది కదా, ఆర్బీఐకి ఎందుకు కమర్షియల్ బ్యాంక్స్ ఇవ్వాలి అంటే ఆర్బీఐకి కమర్షియల్ బ్యాంక్స్ ఇవ్వడం కాదు, మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. బట్ ఆర్బీఐ దగ్గర కమర్షియల్ బ్యాంక్స్ కొంత అమౌంట్ని, ఐ మీన్ కొంత అమౌంట్ని ఉంచుతాయి అన్నమాట. అట్లా ఆ విధంగా అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే కొంత ఇంట్రెస్ట్ రూపంలో పే చేస్తుంది. అది రివర్స్ రెపో రేట్. అలా కాకుండా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి ఉంటుంది. ఓవర్ నైట్, ఇప్పుడు నైట్ మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు డబ్బులు అవసరమయ్యాయి అనుకోండి, మనం ఎవరైనా అప్రోచ్ అయితే మన ఎమర్జెన్సీని చూసి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్కి 10 రూపాయలు 20 రూపీస్ ఇంట్రెస్ట్ కూడా మనకి లోన్స్ని ఇస్తారు. అలాగే ఆర్బీఐ కూడా ఓవర్ నైట్ మనకి ఎప్పుడైనా డబ్బులు లోన్ అవసరం అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ రేటుకి మనకి ఆర్బీఐ, అంటే తక్కువ టైం పీరియడ్, అదేవిధంగా తక్కువ టైం పీరియడ్ రిటర్న్ చేసేయాలి, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఆర్బీఐ లెండ్ చేస్తుంది అనమాట. అది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఈ 3 ఎందుకు చెప్పానంటే మనకి ఎప్పుడు ఎగ్జామినేషన్స్లో రెపో రేట్, రివర్స్ రెపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఈ 3లో దేనికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎమర్జెన్సీ అప్పుడు మనం తీసుకునేటువంటి లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ మీద ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత రెపో రేట్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్లో రివర్స్ రెపో రేట్ ఉంటుంది. ఎందుకంటే ఆర్బీఐ ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ అది ఎప్పుడు కూడా ఆల్ ద టైం తక్కువే ఉంటుంది. అది లాస్ట్లో వస్తుంది. ఫస్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, తర్వాత రెపో రేట్, తర్వాత రివర్స్ రెపో రేట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐకి ప్రజెంట్ ఎవరు గవర్నర్గా ఉన్నారు అని అంటే సంజయ్ మల్హోత్రా గారు 26th గవర్నర్గా ఉన్నారు. ఆర్బీఐని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1935. నేషనలైజ్ అయింది 1949లో. మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఆస్బోర్న్ స్మిత్. ఆర్బీఐని ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ చేశారు అనంటే హిల్టన్ యంగ్ కమిషన్. ఆ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఆస్బోర్న్ స్మిత్. ఆర్బీఐ ఐ మీన్ అది మన భారతదేశానికి ఇండిపెండెన్స్ రాకముందు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆర్బీఐకి సిడి దేశ్ముఖ్ గవర్నర్గా పనిచేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారంటే సంజయ్ మల్హోత్రా. ఇట్లా ఈ ఇయర్లో ఇది 3వసారి అనమాట తగ్గడం. ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించడం. దిస్ ఈస్ ఫర్ ద 3rd time. రెపో రేట్ తగ్గితే యూజ్ ఏంటండి, ఇది కూడా మీకు డౌట్ రావచ్చు. రెపో రేటు తగ్గింది అనుకోండి, మనం హౌసింగ్ లోన్స్ ఇట్లాంటి లోన్స్ తీసుకుంటాం కదా, దాని మీద పే చేసేటువంటి ఈఎంఐ అని అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పేసి అని అంటాం. ఈ ఈఎంఐ అన్నది తగ్గుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైనా ఎఫ్డి చేస్తే, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ ఫిక్స్డ్ డిపాజిట్కి ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్స్ పే చేస్తాయి కదా, ఆ ఇంట్రెస్ట్ రేటు కూడా తగ్గుతుంది. ఇక్కడ మనం పే చేసే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది, బ్యాంక్స్ మనకి పే చేసే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. ఇది కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ కూడా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెపో రేట్. రీసెంట్గా ఆర్బీఐ 50 basis pointsని తగ్గించింది. ఇంకా ఫర్దర్ క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫర్దర్ క్లాసెస్ని కూడా కంటిన్యూ చేస్తాను. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.